మనకైతే ఫోన్ పే, పేటిఎం, అలాగే గూగుల్ పే వీటన్నిటిలో మనకి పేమెంట్స్ పంపుకోవడానికి ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడైతే మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా ఇలా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం అకౌంట్ ని ఎలా యాడ్ చేసుకోవాలో దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ అకౌంట్ చేసుకోవడం వల్ల అయితే మనకైతే చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఫ్లిప్కార్ట్ లో ఉండే సూపర్ కాయిన్స్ ద్వారా రీఛార్జ్లు చేసుకోవచ్చు. టీవీ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే ఈ ఫ్లిప్కార్ట్ లో అయితే అకౌంట్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ అకౌంట్ ని మనం ఫ్లిప్కార్ట్ లో ఎలా యాడ్ చేయాలో దాని గురించి అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసా ఇక్కడ మీకు కింద బాటంలో అయితే కేటగిరీ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే మీకు స్కాన్ అండ్ పే అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ వెరిఫై చేసినాను కాబట్టి వెరిఫై అడుగుతుంది, మీరైతే వెరిఫై చేసుకోండి మీరు ఏ రిజిస్టర్ మొబైల్ నెంబర్ దాని నుంచి. ఇప్పుడైతే మనకి ఇక్కడ యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీరైతే ఏ అకౌంట్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది ఎస్బీఐ కదా, ఎస్బీఐని అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏ బ్యాంక్ అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని వెరిఫై చేసుకోండి. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అందులో కూడా చూపిస్తుంది ఆ నెంబర్ పైన. నాకైతే 2 అకౌంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఒక అకౌంట్ని అయితే యాడ్ చేసుకుంటా. ఇప్పుడు యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ ఉన్నామని దానిపైన క్లిక్ చేస్తే ఇదైతే మీకు యాక్టివ్ అయితే అవుతుంది. మీకు మెసేజ్ కూడా వచ్చింది చూడండి, దానికైతే వచ్చింది పైన సక్సెస్ఫుల్ రిజిస్టర్ ఫ్లిప్కార్ట్ అని. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంకా మీ ఈ రిజిస్టర్ మొబైల్ నెంబర్ పైన ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తే మీకు యాడ్ బ్యాంక్ అని కనిపిస్తుంటుంది. ఆ యాడ్ బ్యాంక్ పైన క్లిక్ చేసి మీరు కూడా ఇంకా వేరే అకౌంట్స్ ఏమన్నా ఉన్నా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పోస్ట్ అకౌంట్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తా చూడండి ఒకసారి. యాడింగ్ అయితే అయిపోయింది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తా చూడండి. మీకు ఇక్కడ యూపీఐ ఐడి, యూపీఐ నెంబర్ కూడా కనిపిస్తుంది చూడ, అక్కడే మీకు క్యూఆర్ కోడ్ కూడా అక్కడే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసా. అలాగే మనము బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇప్పుడు అకౌంట్ పైన క్లిక్ చేసా, మనకి అక్కడ అకౌంట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి అక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ నుంచి చెక్ బ్యాలెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మనకి పేమెంట్ సెక్షన్ అయితే స్క్రీన్ రికార్డ్ అవ్వదు కదా, మీకు ఇక్కడ చూపిస్తుంది చూడు, ఫెచ్చింగ్ అవుతుంది బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది 416 రూపాయలే. అలాగే మీరు వేరే అకౌంట్ను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. మనకి అక్కడ క్యూఆర్ కోడ్ కూడా అక్కడే ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ క్యూఆర్ కోడ్ ఇది, దీని ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు. పిన్ చేంజ్ చేసుకోవచ్చు, ఫార్గెట్ పిన్ చేసుకోవచ్చు, ఇలా అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి.